అండ్ యువన్ శంకర్ రాజా గారి గురించి ఒకసారి లాస్ట్ అండ్ ఫైనల్, బికాస్ ద సాంగ్స్ ఆర్ వెరీ గుడ్. ఎనీథింగ్ దట్ యూ వాంట్ టు యాడ్? For all the technicians, I just want to quickly take time. Yuvan Shankar Raja sir, Yuvan sir, I am a great fan of him. ఆయనకు ఓయి రాసినప్పటి నుంచి ఆయనతో కలిసి గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి పనిచేసే వరకు ఇట్ వాజ్ ఎ బ్యూటిఫుల్ జర్నీ అండి. మోస్ట్ స్వీటెస్ట్ పర్సన్. సో రీ రికార్డింగ్ కూడా ఫెంటాస్టిక్గా ఇచ్చారు. అసలు ఇట్ హాస్ కమ్ అవుట్ వెల్. ఆయన ఎంత సాఫ్ట్గా ఉంటారో వర్క్ అంత వైలెంట్గా ఉంది. సో అండ్ నవీన్ నూలి లిటరలీ మై బ్యాక్ బోన్. సో హీ వాజ్ విత్ మీ త్రూ అవుట్. మేము నిద్రలేని రాత్రులు గడిపినవి చేసింది. అండ్ రిలీజ్ తర్వాత చాలా ఎక్కువ మాట్లాడతాను దాని గురించి. అండ్ అనిత్ నా డిఓపి, హీ హాస్ డన్ ఎ ఫ్యాబులస్ జాబ్. అండ్ మై ఆర్ట్ డైరెక్టర్ గాంధీ. ఐ వాంట్ టు ఫ్రమ్ బాటమ్ ఆఫ్ మై హార్ట్ ఆల్ దీస్ పీపుల్ హ్యావ్ డన్ ఫెంటాస్టిక్ జాబ్. వీళ్ళందరి గురించి నేను ఇప్పుడు మాట్లాడను, ఇంకా నాకు ఈవెంట్స్ ఉన్నాయి, మాట్లాడుతున్నాను. అయినా మీరు అంత సీరియస్గా మాట్లాడుతుంటే ఆవిడ ఆ విజిల్ లోపల ఏముందో చెక్ చేస్తుంది. ఆవిడ చెక్ చేశాను కానీ ఇప్పుడే నెయిల్ పాలిష్ చేసుకుని పాడైపోద్దని నాకు అర్థమైపోయింది. ఈయన ఎంత డిస్టర్బ్ అయి ఉంటాడో సెట్లో, ఎంత డిస్టర్బ్ అయి ఉంటాడంటే. నాకు ఎన్నిసార్లు చేద్దాం అనుకున్నా అలాగే ఉంటుంది. ఇంకా అంజలిని తప్ప అందరినీ కంట్రోల్ చేస్తూ ఉంటా. లాస్ట్ డే నా లాస్ట్ డే షూట్, ఆ రోజు నేను సెట్ లోపలికి వెళ్తుంటే మొత్తం అందరూ ఇలా కూర్చుని ఉన్నారు. ఆ రోజు విశ్వక్ లేడు, అందుకని ప్రాబ్లం. విశ్వక్ ఉంటే నార్మల్గా ఉంటుంది, నేను ఇంకొంచెం హై చేస్తాను. ఇలా కూర్చుని ఉన్నారు అందరూ. నేను లోపలికి వెళ్ళి ఏంటి ఇలా అందరూ ఇలా ఉన్నారని చెప్పి మొత్తం అందరినీ తీసుకొని నేను నవ్వుకుంటూ మాట్లాడుకుంటే చైతు అక్కడి నుంచి వచ్చి ఇప్పుడే సెటప్ చేశాను అందరినీ, నేను కొంచెం టైం లేదని నేను ఇలా కూర్చున్నాను. సడన్లీ హాయ్ ఎవరీవన్ హాయ్ వచ్చింది. ఐ వాస్ ఆల్సో లైక్ మొత్తం. బట్ యా షీ కమ్స్ విత్ అ లాట్ ఆఫ్ లైక్ love and enthusiasm, and all of us would have been like a little. ఆ రోజు 2 అవుతుందండి, బ్రేక్ ఇవ్వలేదు. భోజనానికి వాళ్ళకి ఆకలేసి వాళ్ళు నవ్వుతూ ఎందుకు ఉంటారు, ఎప్పుడు బ్రేక్ ఇస్తే వెళ్ళిపోతావా కాదు. పైగా సీన్ ఏంటి, అప్పుడే ఫ్రెష్గా క్యారవాన్ నుంచి దిగి ఎందుకు ఇలా ఉన్నారు అంటే నన్ను తిట్టలేక వాళ్ళు కాముగా ఉన్నారు. ఓ ఇవాళ తెలిసిపోయింది మొత్తానికి. మొత్తం అందరూ నవ్వడం మొదలు పెట్టారు అందరూ. అప్పుడు ఇంకా చైతు బాధలు చూడాలి. మళ్ళీ నవ్వకండి, అందరూ సీరియస్ గా ఉండండి. అంజలి గ్లిజరిన్ అయింది, నైహర్ గ్లిజరిన్. నేను యాక్చువల్ గా మంచిగా ఉంటాను అందులో. నేను కాదు, మీరు డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో ఉంటే మేబీ ఆయన అనుకుంటాడేమో నా బాధలు ఏంటో తెలుస్తుంది తనకి అని. అదేం లేదు, నేను అందులో కూడా నేను లైవ్లీగా చూసుకుంటాను. నేను ఓకే కొడేస్తూ ఉంటాను అంతే, ఎవరైనా చేయకపోతే కొడతా. ఓహో ఓకే, నన్ను కొట్టే ముందు నేను ఈ ఇంటర్వ్యూ ఆపేస్తాను. సో అందరి అంటే క్యారెక్టరైజేషన్స్ మాత్రమే కాకుండా లుక్స్ కూడా చాలా బాగున్నాయి. విశ్వక్ యూ లుకింగ్ టూ గుడ్. అంటే ఇప్పటి వరకు మీరు చేసినటువంటి సినిమాలు అన్నిటికన్నా కూడా చాలా డిఫరెంట్గా. అండ్ అంజలి మీరు కూడా వెరీ బోల్డ్ క్యారెక్టర్ చేస్తున్నారు. రియలీ అప్రిషియేట్ దట్ ఫర్ ద ఫస్ట్ టైం. ఎస్, అండ్ టెరిఫిక్ జాబ్ అండ్ ముగ్గురు ఫెంటాస్టిక్ పెర్ఫార్మెన్సెస్. అది దట్ ఈస్ వన్ థింగ్ విచ్ ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్. వీళ్ళ ముగ్గురు హిరకొడిసారు. ఎస్, అండ్ నేహా తను చేసేటువంటి ప్రతి సినిమాతోనూ ఆ క్యారెక్టర్ గుర్తుండిపోయేలాగా చేస్తుంది అని గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి కూడా ఇట్స్ గోయింగ్ టు ప్రూవ్ దట్. నేను ఇవాళ నేహా గురించి చెప్పిన ప్రతిసారి తను కుర్చీని చాలాసార్లు ముట్టుకుంది. చెక్క కుర్చీ టచ్. But this has been one of my most fun interviews with you, Samala. Thank you so much, too good it was. We're going to miss you pre-release for sure. Don't miss me, I'll come. Yeah. Okay, thank you so much, and see you all May 31st in theatres. Thank you. Bye. Thank you.